వెల్కమ్ టు ఆల్. ఈరోజు MCFT 001 1.2.2 ఇండియన్ వ్యూ ఆన్ హ్యూమన్ డెవలప్మెంట్. ఈ టాపిక్లో దీన్ని అంటే ఇంగ్లీష్లో ఇచ్చిన వర్షన్ని తెలుగులో చూద్దాం. ఇన్ ఏన్షియంట్ టైమ్స్ అంటే ఇంతకుముందు ద థియరీస్ ఆఫ్ మ్యాన్ ఈజ్ ఇంటర్ రిలేషన్షిప్ ఇన్ ఫిలాసఫీ డిస్కోర్సెస్ వర్ ఫస్ట్ డిస్క్రైబ్డ్ బై వాల్మీకి అండ్ వ్యాస. అంటే మనకు ఇంతకుముందు పురాణాలలో ఇతిహాసాలలో వాల్మీకి వ్యాస వీళ్ళు రచించిన భారతం రామాయణం వీటిలో ఇంటర్ రిలేషన్షిప్ ఎలా ఉన్నాయో చెప్పారు. మనుస్క్రిప్ట్స్ ఆఫ్ రామాయణ అండ్ మహాభారత రెస్పెక్టివ్లీ ఇన్ ఇండియా చైల్డ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ అ గాడ్. చిన్నపిల్లలు దేవుడితో సమానము అని చెప్పబడింది. రామాయణ అండ్ మహాభారత ద గ్రేట్ ఎపిక్స్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియా. యంగ్ చిల్డ్రన్ వేర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రామ, లక్ష్మణ, శత్రుఘ్న, భరత, హనుమాన, కృష్ణ, సీత, రుక్మిణి అంటే వీళ్ళందరినీ కూడా మనం భగవత్ స్వరూపులుగా భావించే వాళ్ళం. చిన్నపిల్లలు భగవత్ స్వరూపులు వాళ్ళ వాళ్ళ యొక్క ఆలోచన విధానము అవి ఎలా ఉంటుంది చెప్పబడింది. పోర్ట్రేడ్ యాజ్ ఎ వెరీ లవింగ్ చిల్డ్రన్. వీళ్ళందరినీ మనం ఒక ప్రేమగల పిల్లల్లాగా చూసాం. ఏన్షియంట్ పీరియడ్ ఇండియన్స్ లవ్డ్ దేర్ చిల్డ్రన్ డియర్లీ. చిన్నపిల్లల్ని బాగా ప్రేమించేవాళ్ళు, పిల్లలతో బాగా రిలేషన్షిప్ ఎక్కువగా ఉండేది. ఇట్ వాజ్ బిలీవ్డ్ దట్ చిల్డ్రన్ ఆర్ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్ అండ్ ప్రొడక్ట్స్ ఆఫ్ దేర్ ప్రీవియస్ కర్మ. పూర్వజన్మ కర్మ ఫలితం వల్ల పిల్లలు భగవత్ స్వరూపులు, వాళ్ళకు బహుమతిగా దొరికారు అనేది వాళ్ళ యొక్క భావన ఉండేది. పేరెంట్స్ ప్రిజ్యూమ్డ్ దట్ దేర్ చిల్డ్రన్ వర్ రిలేటెడ్ టు దెమ్ దేర్ పాస్ట్ లైఫ్స్. అంటే గత జన్మల పాపపుణ్యాల ఫలితంగా ఈ జన్మలో పిల్లలు ఇలా పుట్టారు అనేది ఒక ఆనవాయితీ వాళ్ళకి ఉండేది. అకార్డింగ్ టు మను, మ్యాన్ రీక్రియేట్స్ హిమ్సెల్ఫ్ త్రూ హిజ్ ఓన్ చిల్డ్రన్. తన యొక్క సొంత పిల్లల్ని వాళ్ళు మళ్ళీ అంటే రీక్రియేట్ చేశారు అని. ఏన్షియంట్ ఇండియన్స్ డిడ్ నాట్ అప్రూవ్ చైల్డ్నెస్ అండ్ కన్సిడర్ టు ఇట్ టు బి వెరీ ఇల్ ఫేటెడ్. అంటే చిన్నపిల్లల్ని తప్పుగా ట్రీట్ చేయకూడదు అనేది కూడా ఉండేది. ద చైల్డ్ అండ్ చైల్డ్ బర్త్ వాజ్ సో వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఇండియా దట్ స్పెషల్ సెరమనీస్ వర్ పర్ఫార్మ్డ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ద బర్త్ ఆఫ్ ద చైల్డ్. పుట్టక ముందు సీమంతం చేసేవాళ్ళు. అంటే పిల్లల్ని ఆహ్వానిస్తూ మదర్ చాలా బాగుండాలి, సందడిగా ఆ పుట్టే బిడ్డని చాలా మంచిగా తను హ్యాపీగా వెల్కమ్ చెప్పాలి అని. పుట్టిన తర్వాత నామకరణం, పురుడు చేయడము, తర్వాత పుట్టినరోజులు జరుపుకోవడము, ఇలా జంజం వేయడం, తర్వాత అన్నప్రాసన చేయడం, ఇలా అంటే ఫుడ్ తిన్నప్పుడు ఒక సెరమనీ చేయడం. అట్లా ద మెయిన్ సంస్కారాస్ రిలేటెడ్ టు చిల్డ్రన్ వేర్ గర్భధారణ, కన్సెప్షన్, జాతకర్మ, చైల్డ్ బర్త్, అన్నప్రాసన అండ్ ముండన్, గుండు చేయించినప్పుడు, చెవులు కుట్టించినప్పుడు, ఉపనయన చేసినప్పుడు, ఉపనయన సాక్రెడ్ హార్ట్ హెడ్ అంటారు జంజం వేసినప్పుడు. సో ఇవన్నీ కూడా ఈ సంస్కారాస్ అన్నీ కూడా హిందూ ఫ్యామిలీస్ వాళ్ళు ఫాలో అయ్యేవాళ్ళు. ఇప్పుడు టుడే ఆల్సో పేరెంట్స్ ఇన్ ఇండియా ట్రీట్ దేర్ చైల్డ్ విత్ లాట్స్ ఆఫ్ లవ్ అండ్ అఫెక్షన్. అదేవిధంగా పిల్లల్ని ఇప్పుడు కూడా పెంచుతున్నారు. పిల్లలు దేవీ దేవతలుగా, గాడ్ అండ్ గాడెస్గా భావిస్తారు. సో పాపులర్ సేయింగ్ ఏంటి అంటే బచ్చా భగవాన్ కా రూప్ హోతా హై. అంటే పిల్లలు దేవుడి స్వరూపము అని చెప్పి మీనింగ్లో ఉంది. అప్పుడు మనం యంగ్ బాయ్స్ అయితే ఎవరైతే ఉంటారో అంటే చిన్నపిల్లలు పెద్దగైన తర్వాత బాలగోపాలుడు, బాలగోపాల్ ఆర్ లార్డ్ కృష్ణ అని హిందూ గాడ్ ఇన్ చైల్డ్హుడ్ అండ్ యంగ్ గర్ల్స్ ఆర్ వర్షిప్డ్ యాజ్ ఎ దేవి స్వరూపులుగా భావించడం. మాతా వైష్ణోదేవి, హిందూ గాడెస్, ఇలా ఇప్పటికి కూడా మనకి పిల్లల్ని కృష్ణుడిలా తయారు చేయడము, రుక్మిణిలా తయారు చేయడము, గోకులాష్టమికి సెలబ్రేట్ చేసుకోవడం అంటూ జరుగుతుంది. సో అపార్ట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ స్టేజెస్, లైఫ్ హ్యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్స్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ అండ్ ప్రీషియస్ అకార్డింగ్ టు వేరియస్ ఇండియన్ రిలీజియన్స్. హిందూ మతాల ప్రకారము అంటే తమ భగవత్ స్వరూపులు వాళ్ళు ఎవరినైతే కొలుస్తారో వాళ్ళని అలానే ఆ స్టేజెస్ని, చైల్డ్హుడ్ స్టేజెస్ని కూడా అలా చూడడం అలవాటు అయిపోయింది. సంత్ జ్ఞానేశ్వర్, తులసీదాస్, కబీర్, సాయిబాబా, స్వామి వివేకానంద్ అండ్ మెనీ అదర్ రిలీజియస్ gurus including Sikh gurus have described the human mind.
జనరల్గా అంటే మనస్తత్వం గురించి మైండ్లో ఏముంటుంది, కాన్షియస్, సబ్ కాన్షియస్ మైండ్, హ్యూమన్ లైఫ్ ఎలా ఉంటుంది, ఇంపార్టెన్స్ ఏంటి, యోని విత్ ద రెస్పెక్ట్ టు ద సుప్రీం బీయింగ్. సో దట్ ఈస్ గాడ్. మేజర్ పార్ట్ ఆఫ్ ఏన్షియన్ ఇండియన్ స్క్రిప్చర్స్ అంటే అప్పుడు రాసిన ఇతిహాసాల ప్రకారం హిందూ, బుద్ధిస్ట్, జైన్స్ ఏవైనా కావచ్చు, సెల్ఫ్ రియలైజేషన్ అంటే తనకు తానుగా రియలైజ్ అవ్వడం, సమాధి, నిర్వాణ, ఇవన్నీ కూడా మెడిటేషన్ చేసినప్పుడు తన గురించి తాను తెలుసుకోవడం, లేదా సమాధి అంటే మెడిటేషన్లో శూన్య స్థితి, తర్వాత నిర్వాణ, ఇవన్నీ కూడా ఒక పద్మాసనంలో కూర్చొని ఏదైతే వాళ్ళు అంటే చాంటింగ్ చేస్తూ కానీ, చేయకుండా కానీ, లేదా శ్వాస మీద ధ్యాసలాగా కానీ, లేదా మన లోపల ఆత్మ పరిశీలన చేసుకోవడం, ఇలాంటి మెడిటేషన్స్ వల్ల ఆత్మ పరిశీలన చేసుకోవడం అనేది జరిగేది. సో ఇప్పుడు మ్యాన్ సిట్టింగ్ ఇన్ పద్మాసన ఇన్ దేర్ ఆర్టిఫాక్ట్స్ అంటే ఎట్లా తెలుస్తుంది అంటే మనకి బుద్ధుడు ఫొటోస్, జైనుల ఫోటోలు చూసినప్పుడు పద్మాసనంలో కూర్చొని చిన్ముద్ర పెట్టుకొని కాళ్ళు మూసుకొని చేసే ఏదైతే యోగా ప్రాక్టీస్, ఏదైతే ధ్యానం ఉందో వాటిని చూస్తే మనకి తెలుస్తుంది. సో ఇండస్ వ్యాలీ స్క్రిప్ట్ ప్రకారం సింబల్ స్వస్తిక ఫర్ ద వెరీ ఫస్ట్ టైం. ఫస్ట్ మనకి ఇండస్ వ్యాలీలో దొరికింది ఏంటి అంటే స్వస్తిక్ సింబల్ అనేది. బుద్ధిస్ట్ థాట్స్ అండ్ మెథడ్స్ డ్యూరింగ్ 16th century BC has discussed the same concept and discussed in a modern science and law of parsimony of science and they can be tested scientifically. అప్పుడు దొరికిన ఆనవాయితీల అంటే ఆనవాళ్ళ ప్రకారము 6వ శతాబ్దంలో బుద్ధుడు, తర్వాత ఇంకా కొన్ని జైనులు, వీళ్ళు చేసిన మెడిటేషను, తర్వాత వాళ్ళు చేసిన కొన్ని ప్రయోగాలు, ఇప్పుడు మోడర్న్గా చేసే సైంటిఫిక్ టెస్టుల వల్ల అవన్నీ కూడా మనిషి మీద పని చేస్తాయి అనేది తెలిసింది. సో బుద్ధిస్ట్ టెక్నిక్ ఆఫ్ మెడిటేషన్, ఈ ధ్యానం చేయడం ఏదైతే బుద్ధిస్ట్ టెక్నిక్స్ ఉన్నాయో దాంట్లో శూన్యవాద, 4 noble truths అంటే మంచి చెప్పడము, ఇలాంటివి కొన్ని ఉండేవి. సో 8 fold paths, అష్టసిద్ధి యోగా అని చెప్పి, సైకలాజికల్ రిలవెన్స్ ఇన్ అ మోడర్న్ సైకాలజీ ఆల్సో, ఇప్పుడు కూడా మోడర్న్ సైకాలజీలో వీటిని వాడడం జరుగుతుంది. వేదాస్ అండ్ ఉపనిషత్స్ డిస్క్రైబ్డ్ ద వేదాంత ఫిలాసఫీ అండ్ ప్రొవైడెడ్ ఏ థియరిటికల్ బేస్ ఫర్ జ్ఞాన యోగా. ఈ వేదాలు, ఉపనిషత్తులు, వీటిలో అన్నిట్లో మనకి జ్ఞానయోగా గురించి, తర్వాత వేదాంతాలలో ఈ ఫిలాసఫీ, మనస్తత్వాల గురించి తెలుపబడింది. సో రిలవెన్స్ టు సైకాలజీ, ఇప్పుడున్న సైకాలజీకి. ద భగవద్గీత ఆల్సో డిస్క్రైబ్ ద ఇండియన్ వే ఆఫ్ లైఫ్ అండ్ ఫిలాసఫీ ఫోకసింగ్ ఆన్ యోగా, కర్మ, భక్తి. మనకి భగవద్గీతలో భక్తి యోగ, కర్మయోగ, జ్ఞానయోగ, ఇలాంటి యోగా అన్నీ అంటే 18 అధ్యాయాల్లో ఒక్కొక్క యోగం గురించి తెలుపబడింది. దాని తర్వాత చూస్తే రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ ఇంపాక్ట్ చైల్డ్ మీద ఎలా ఉంటుంది, డెవలప్మెంట్ మీద ఎలా ఉంటుంది చెప్పాడు. నోబెల్ ప్రైజ్ విన్నర్ ఈయన, సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ రిఫార్మర్. ఈయన ఏం చేశాడు అంటే రూరల్ కన్స్ట్రక్షన్ చేస్తూ దానికి శాంతినికేతన్ అని పేరు పెట్టాడు. సో అప్పుడు ఎవరైతే అన్టచబుల్, అంటరాని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి విద్య నేర్పించడానికి ఈ శాంతినికేతన్ ఎస్టాబ్లిష్ అయింది. తర్వాత స్కాలర్స్ ఎన్ని ప్లేసెస్ నాలెడ్జ్ని షేర్ చేయడానికి ఉపనిషత్తులు చెప్తూనే ఎడ్యుకేషన్లో ఠాగూర్ ఆ స్కూల్ని విశ్వభారతి స్కూల్గా నామినేట్ చేశాడు. ఈ ఎమర్జింగ్ వెస్టర్న్ ఇండియన్ ఫిలాసఫీ అండ్ ఎడ్యుకేషన్, దాంట్లో కొద్దిగా మనకి వెస్టర్న్ ఇంపాక్ట్ కూడా పడింది. ఈ వాజ్ అ వెరీ ఫాండ్ ఆఫ్ చిల్డ్రన్ అండ్ రోట్ మెనీ పోయమ్స్, స్టోరీస్ అండ్ బుక్స్ ఫర్ దెమ్. చిన్నపిల్లల గురించి పద్యాలు, తర్వాత కథలు, ఎన్నో బుక్స్ కూడా రాశారు. ఈ పిల్లల్ని పెంచడం ఏదైతే ఉందో న్యాచురల్ ఎన్విరాన్మెంట్లో, ఎన్రిచింగ్ ఎన్విరాన్మెంట్లో పెంచడం అనేది పిల్లలు ఫ్యూచర్లో బాగా డెవలప్ అవుతారు అని చెప్పబడింది. సో లిమిటింగ్ ఉండకూడదు. పేరెంట్స్ థింకింగ్ అనేది పిల్లల మీద ఎఫెక్ట్ ఉండకూడదు, అది పిల్లల నుంచే రావాలి అనేది చెప్పిండు. తర్వాత మహాత్మా గాంధీ చూస్తే
1869 to 48 వరకు ఈయన చైల్డ్ డెవలప్మెంట్ మీద ఎలా ఫోకస్ చేశాడు అంటే మోర్ ఇంపార్టెన్స్ చైల్డ్హుడ్ మీదనే చెప్పాడు. చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ అనేది జనరల్గా వాళ్ళ పేరెంట్స్ తోటే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ టీచర్స్ ఎవరు అంటే పేరెంట్సే. ఆ హోమ్ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో ఆ హోమ్ ఇంట్లో ఉన్న పరిస్థితులు, ఇంట్లో ఉన్న విషయాలకు అనుగుణంగా పిల్లలు పెరుగుతారు కాబట్టి మొదటి పాఠశాల ఇల్లు అని చెప్పాడు. సో ఈయన స్ట్రాంగ్గా ఏం నమ్మాడు అంటే ప్రాపర్ రేరింగ్, అంటే పిల్లల్ని ఎప్పుడైతే మనం ఒక పద్ధతిగా మంచి నాలెడ్జ్ తోటి కేరింగ్ తోటి అప్బ్రింగింగ్ చేస్తే పిల్లలు చాలా మంచిగా బయటకు వస్తారు, సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తారు అని చెప్పారు. మహాత్మా గాంధీ ఫేవర్డ్ ద వ్యూ ఆఫ్ ఇన్నేట్ గుడ్నెస్ యాజ్ ఈజ్ ఆల్వేస్ సెడ్ దట్ అదర్స్ వ్యూ పాయింట్ ఆఫ్ షుడ్ నాట్ బీ ఫోకస్డ్ ఆన్ చిల్డ్రన్. చిల్డ్రన్ ఎవరైతే పిల్లలైతే ఎవరు ఉన్నారో వాళ్ళలో సహజ గుణాలు ఏవైతే ఉన్నాయో అవి బయటకి వెలికి తీయాలి. ఆ ఇన్నేట్తో పాటు వాళ్ళని పెంచాలి. మన వ్యూ పాయింట్ ప్రకారము వాళ్ళని ఫోర్స్డ్గా పెంచకూడదు, మన భావాలని వాళ్ళ మీద ఫోర్స్డ్గా రుద్దకూడదు అని చెప్పాడు. ఇన్స్టెడ్ వన్ షుడ్ లెట్ ద చిల్డ్రన్ బీ రేర్డ్ ఇన్ ఏ న్యాచురల్ వే అండ్ ఎన్రిచ్ దేర్ ఎన్విరాన్మెంట్. న్యాచురల్ అంటే ఏంది, సహజంగా వాళ్ళని సహజ వాతావరణంలోనే పెంచుతూ చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఎన్రిచ్ చేయాలి. సో ఈ క్రిటిసైజ్డ్ స్ట్రాంగ్లీ స్టఫింగ్ చిల్డ్రన్స్ మైండ్. అంటే మనం ఎప్పుడైతే పిల్లల మైండ్లలో అంటే మేధస్సులో ఎలాంటి స్టఫింగ్ చేస్తామో అంటే నాలెడ్జ్ని ఇన్కల్కేట్ చేస్తాం, ఇన్పుట్ చేస్తామో వాళ్ళు అలానే డెవలప్ అవుతారు అని చెప్పారు. సో ఇది మన 1.2.2లో టాపిక్. నెక్స్ట్ వీడియోలో ఇంకొక టాపిక్తో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ దిస్ వీడియో.